అనగనగా ఒక పచ్చని ప్రశాంతమైన ఊరు. పొద్దున పూల వాసనతో, పక్షుల కిలకిల రవాలతో అందరి మనసును దోచుకునే ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో సంజయ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను వాళ్ల తల్లిదండ్రులకు నిజంగానే పంచప్రాణాల వంటివాడు. ఎదురుగా అడిగినా, ఏది కావాలన్నా తడవుగా ఇచ్చేసేవారు. కాని ఆ అతి ప్రేమ, ఆ అతి గారాబం సంజయ్ని కొంచెం కొంచెంగా మొండిగా మార్చేసింది. ఒకరోజు ఆ ఇంట్లో ఒక చేదు సంఘటన జరిగింది. డైనింగ్ టేబుల్ దగ్గర రోజు ఈ పప్పు ఏంటి? నాకు చికెన్ బిర్యానీ కావాలి. అదిప్పుడు లేదు బాబూ, దయచేసి ఈ పప్పు తిను. కూర నచ్చలేదని సంజయ్ కోపంతో తన ప్లేట్ను విసిరికొట్టేశాడు. అక్కడే అతని అహంకారం మరింత పెరిగింది. నాన్న సంజయ్, ఇది నీ ఆరోగ్యం కోసమే. నాన్నా, నాకీ పాత ఫోన్ వద్దు, ఆ కొత్త మోడల్ ఇప్పుడే కావాలి అంటూ నాన్నతో గట్టిగా గొడవపడ్డాడు. నాన్న ప్రేమగా, ఓర్పుగా చూసినా సంజయ్ మాత్రం వినలేదు. డబ్బులు వృధా చేయకు నాన్నా, కష్టపడితేనే వాటి విలువ తెలుస్తుంది. అతని మాటలు మరింత విషంగా మారాయి. మీ నీతులు నాకు వద్దు, నా బతుకు నేను బతుకుతాను అంటూ అరుస్తూ అల్మారాలో ఉన్న కొంత డబ్బు తీసుకుని ఎవరినీ కాదని తన కన్నవారినే వదిలి ఇల్లు విడిచి బయలుదేరిపోయాడు. అమ్మ మాత్రం నిశ్శబ్దంగా కన్నీళ్లు తెప్పించుకుంది. అతడిని ఆపాలని ప్రయత్నించినా సంజయ్ అహంకారంలో వెనక్కి తిరిగి కూడా చూడలేదు. నగరం సంజయ్ని రంగులతో ఆహ్వానించింది. రాత్రి లైట్లు, అల్లరి శబ్దాలు, జనం రద్దీ అన్నీ కొత్తగా, అమాయకంగా ఆకట్టుకున్నాయి. చేతిలో డబ్బున్నప్పుడు కొత్త స్నేహితులు చుట్టూ చేరారు. నువ్వు చాలా రిచ్ సంజయ్. ఎంజాయ్ చేయి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. అన్నీ నిజమైన ప్రేమలా అనిపించాయి. ఖరీదైన హోటళ్ళు, మెరుస్తున్న లైట్లు. సంజయ్ ఒక రాజులా అందరి మధ్య రాజాగా తిరిగాడు. కానీ పాపం ఇచ్చే ఆనందం ఎంత మెరిసినా, ఎంత మధురంగా అనిపించినా ఎంతో కాలం ఉండదు. అది ఒక వెలుగులా ఒక్కసారిగా వచ్చి ఒక్కసారిగా మసకబారిపోతుంది. మెల్లగా సంజయ్ జేబు ఖాళీ అయిపోయింది. డబ్బు ఉన్నప్పుడు చుట్టూ తిరిగిన వాళ్ళు ప్లీజ్ రా, హెల్ప్ చేయండి. ఒక్కొక్కరుగా ముఖం చాటేశారు. డబ్బులు అయిపోగానే స్నేహం కూడా అయిపోయింది. బిల్లు కట్టలేదని హోటల్ యజమాని సంజయ్ని బయటికి నెట్టేశాడు. అయ్యో, దయచేసి. డబ్బులేవా? అయితే బయటికి పో. నా సామాను దయచేసి. ఆ నెట్టివేత సంజయ్ జీవితంలో
మొదటి దెబ్బగా అనిపించింది. ఆకలితో వణికిపోతూ ఒక చెత్తకుండీ పక్కన పడి ఉన్న రొట్టె ముక్క కోసం సంజయ్ లేదు, ఇది నాది. నాకు చాలా ఆకలిగా ఉంది. కుక్కలతో పోటీ పడాల్సి వచ్చింది. ఒకప్పుడు రాజాలా బ్రతికినవాడు ఈరోజు ఒక బికారిలా మారిపోయాడు. ఒకరోజు గాలికి కొట్టుకుంటూ వచ్చిన పాత వార్తాపత్రిక సంజయ్ కంటపడింది. అందులో నాన్న ఇచ్చిన ప్రకటన ఉంది. సంజయ్, నాన్న ఇంటికి వచ్చే, మేము నిన్ను తిట్టము. నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఆ ఒక్క మాట సంజయ్ గుండెను ముక్కలుగా చేసేసింది. అతని అహంకారపు గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. వణుకుతున్న చేతులతో సంజయ్ నాన్నకి ఉత్తరం రాశాడు. నాన్న, నేను రైలులో వస్తున్నాను. మీరు నన్ను క్షమిస్తే మన జామ చెట్టుకి ఒక తెల్లగుడ్డ కట్టండి. అది చూసి నేను దిగుతాను. లేదంటే ఆ రైలులోనే వెళ్ళిపోతాను. భయం, ఆశల మధ్య సంజయ్ ప్రయాణం మొదలైంది. రైలు చక్రాలు తిరిగిన ప్రతిసారీ అతని గుండె కూడా వణికింది. తెల్లగుడ్డ ఆ చెట్టుపై కనిపిస్తుందా, లేదా ఈ ప్రయాణం అతని జీవితంలో చివరి ప్రయత్నమా? రైలు వేగంగా సంజయ్ ఊరి పొలిమేరల్లోకి వచ్చేస్తుంది. సంజయ్ గుండె ధడధడ అంటూ బలంగా కొడుతోంది. నాన్న, ఒక్క తెల్లగుడ్డైనా కట్టారా? లేక నేను చేసిన తప్పులకి నన్ను రానివ్వరా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. ఇంటి దగ్గరకు రైలు రాగానే సంజయ్ మెల్లగా భయపడ్డ చిన్న పిల్లల కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ జామ చెట్టుకి ఒక్కటి కాదు, వందలు, వేల తెల్లని గుడ్డలు గాలికి రెపరెపలాడుతున్నాయి. తెల్లటి ప్రేమగా, తెల్లటి క్షమగా, తెల్లటి ఆశగా అవి సముద్రంలా ఉరుముతున్నాయి. నాన్న ఒక్క గుడ్డను సంజయ్ చూడలేకపోతాడేమో అనుకుని చెట్టునంతా, మొత్తం చెట్టునే తెల్లగా మార్చేశారు. రైలు ఆగగానే సంజయ్ పరుగున వెళ్ళి నాన్న, నన్ను క్షమించండి. వచ్చేశావా నాన్న? ఇక నిన్ను ఎక్కడికి పంపను. ఆ క్షణం వారి ఇల్లులోనే కాదు, వారి హృదయాల్లో కూడా మళ్లీ వెలుగు నిండింది. ఈ కథ కేవలం సంజయ్ గురించి మాత్రమే కాదు, ఇది మనందరి గురించి. సంజయ్ తప్పు చేసినా తండ్రి చెట్టుకి తెల్లగుడ్డలు కట్టినట్లే మన తప్పులు, మన పాపాలు అన్నీ తెలిసినా మనల్ని ప్రేమించే దేవుడు మనకోసం ఒక గొప్ప బహుమతినిచ్చాడు. అదే తన కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపడం. ఆ కథలో తండ్రి బట్టలు చించి చెట్టుకు కట్టాడు. కాని దేవుడు మనకోసం బట్టలు కాదు, తన స్వంత కుమారుడి ప్రాణాన్నే శిలువపై బలిగా ఇచ్చాడు. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంతమాత్రమును బయటికి త్రోసివేయను. ఈ ఒక్క మాట మనిషి హృదయానికి మళ్ళీ వెలుగు తెస్తుంది.